నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పు పుండ్ల రామసాగరంలో 15 రోజులుగా నీటి సరఫరాను ఆపేస్తున్న పంచాయతీ పాలకులు. సైదాపురం మండలంలోని తూర్పు పుండ్ల రామసాగరం గ్రామంలో 15 రోజులుగా నీటి సరఫరా నిలిపివేశారని ఆ గ్రామస్తులు టీడీపీ గ్రామ నాయకుడు సుబ్రహ్మణ్యం నాయుడుతో కలిసి బిందెలతో నిరసన తెలియజేశారు. నీటి సరఫరాను చేస్తే సర్పంచ్ గా మేమే వదలాలి అంటూ పంచాయతీ కార్యదర్శి పంపిన వ్యక్తి దగ్గర నుండి స్పాన్సర్లు షెడ్ తాళాలు లాక్కెళ్లారని, గతంలో ఇలా ఎప్పుడూ లేదని ఇప్పుడే జరుగుతుందని మహిళలు వాపోయారు. సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ నీటి సరఫరా 15 రోజులుగా జరగలేదని, గ్రామస్తుల సమాచారంతో తాము 15 ఫైనాన్స్ జనరల్ ఫండ్ పై సమాచారం సేకరించామని చెప్పారు. జనరల్ ఫండ్ లో 4.50 లక్షలు, 15 ఫైనాన్స్ లో 9.70 వేలు, 9,70,000 ఉన్నట్లు, 15 లక్షల నిధులు ఉన్నట్లు చెప్పారు. ఈ పంచాయతీలో శానిటేషన్, బ్లీచింగ్ వేసినట్లు, లైట్లు వేసినట్లు, ఎక్కువ మొత్తంలో బిల్లులు పెట్టి ఉన్నట్లు తెలిసిందన్నారు. సర్పంచ్ స్పందించి తూర్పు పుండ్ల రామసాగరం గ్రామంలో నీటి సరఫరా చేయాలని కోరుతున్నట్టు ఆయన చెప్పారు. మా ఊరికి గ్రామంలో నీళ్లు దాదాపు 15 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. గ్రామ సర్పంచ్ గారు నీళ్లు వేయకుండా ఆపేస్తున్నారు. ఇంట్లో చాలా ఇబ్బందిగా, పిల్లలకి మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. గ్రామం మొత్తం మీద ఏదన్నా నీళ్ళ కోసం మాకు ఒక పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. మా పట్టాలయ్యా నీళ్ళు ముందా, మా పిల్లలు అన్నానికి ఇబ్బంది పడుతున్నారా? లైట్లు కావాలి, నీళ్లు కావాలి, నీళ్ళు లేక ఇబ్బంది పడిపోతున్నాం 15 రోజుల నుంచి. నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి. రాలేదా గ్రామం నుంచి రామసాగరం పంచాయతీ తూర్పుల గ్రామం నుంచి నేను మాజీ ఎంపీటీసీగా పనిచేస్తున్నాను. నా పేరు వసంతలక్ష్మి. గత 15 రోజుల నుంచి మా గ్రామంలో వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది. పంచాయతీ వారు అసలు నీళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ వేసినా కూడా పోయి వాళ్ళని దౌర్జన్యం చేయడం, అక్కడ స్వానర్లు ఇవ్వకుండా స్వానర్లు ఎత్తుకొని వచ్చేసేయడం, అదేమనంటే ఇట్లా గొడవలు చేస్తూ ఉన్నారు. మేము సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసాము. సెక్రటరీ గారు ఒక మనిషిని పెట్టి వేయించారు. వేపిస్తే కూడా ఈరోజు మళ్ళీ ఆ మోటార్ పోకముందే మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవలు చేసి మళ్ళీ స్వానర్లు తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ మాదిరిగా ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. నేను గత 27 సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి సమస్య ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైము. ఈ పంచాయతీలో ఇదే ఫస్ట్ టైంగా నేను చూస్తున్నాను. ఇట్లా కానీ వీధులు చిమ్మడం కానీ, ప్లస్ సైడ్ కాలువలో వచ్చే క్లీనింగ్ కానీ, వాటర్ సమ్మర్లో కూడా వాటర్ ప్రాబ్లం అనేసి 6 days ఒకసారి వాటర్ వేయడం జరిగింది. ఇప్పుడు వాటర్ ఉన్నా కూడా మళ్ళీ మోటార్లు ఆపేయడం జరుగుతుంది.
అనేసి 6 days ఒకసారి వాటర్ వేయడం జరిగింది. ఇప్పుడు వాటర్ ఉన్నా కూడా మళ్ళీ మోటార్లు ఆపేయడం జరుగుతుంది. రామసాగరం పంచాయతీలో 15 రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. గ్రామ ప్రజలు కూడా నా దృష్టికి చేసుకొచ్చారు. తర్వాత మేము సెక్రటరీ గారికి ఫోన్ చేసి వాటర్ వదిలించాలి, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పగా సెక్రటరీ గారు మనిషిని ఏర్పాటు చేసి వాటర్ వదిలించాలని మనిషిని వెళ్తే అక్కడికి ఈ సర్పంచ్ గారు వేస్తే మేమే వేయాలి, ఇంకెవరో వేయడానికి వీల్లేదని రామసాగరంలో కానీ హ్యాబిటేషన్ తూర్పు కోణంలో కానీ నీళ్లు వదలనీయకుండా అవి కూడా ఇప్పుకొని వెళ్ళిపోవడం జరిగిందని నీళ్ళు వేసేవాళ్ళు చెప్పడం జరిగింది. కావున గ్రామంలో నీళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బందిని ఉన్నతాధికారుల దృష్టికి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుచున్నాము. అలాగే ఎక్కడ వీధుల్లో చేయటం కానీ ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ ఈ పంచాయతీ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఇప్పుడు జరగలేదు. ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో అధిక మొత్తంలో బిల్లులు చేయించుకొని బ్లీచింగ్ శానిటేషన్ చేసామని, వీధి లైట్లు వేసినామని, అది జనరల్ ఫండ్ 4.5 లక్షలు ఉంది, 15th ఫైనాన్స్ 9,70,000 ఇలా ఉందని మేము ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నాము. కానీ 15 లక్షలు పంచాయతీలో డబ్బులు పెట్టుకొని కూడా ఇక్కడ నీళ్ళు వేయకుండా ఒకవేళ వేసిన వాళ్ళని కూడా దబాయించి వీల్లేదని దబాయించడం చాలా ఇబ్బందిగా ఉంది. సర్పంచ్ గారిని కూడా కోరుకుంటున్నది ఈ నీళ్ళు వేసి గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా